నేను లోపలికి వెళ్ళి బావగారిని కలిసి వస్తాను. నేనొచ్చేలోగా మీరెందుకు గేట్ తెచ్చారు? నాకేం చేయాలో తెలియలేదు, అంతలోకే నువ్వు వచ్చేసావు. నేను అయ్యగారితో మీ పేరు రాణి అని చెప్పాను కదా. ఇప్పుడు మీరు ఇంకో పేరు చెప్పారనుకోండి, అనవసరమైన సందేహాలు వస్తాయి. అందుకే నేను వచ్చి రాణి అని చెప్పాను. నిజం గంగా, నువ్వు కరెక్ట్గా చెప్పావు. అవును, ఈయన అయ్యగారి బామ్మరిది అన్నారు, కానీ అయ్యగారి దగ్గరికి తాగొచ్చారు? అయ్యో, ఆయన రాజకీయాల్లో ఉన్నారు, ఇలాగే తాగొస్తారు. సరేలే. గేట్ లాక్ చేశారా? లాక్ చేశాను. సరే పదండి. ఇలా చూడండి రానమ్మా, ఇక మీదట ఎవ్వరొచ్చినా నేను వెళ్ళి గేట్ తీస్తాను. మీరు నన్ను పిలవండి, సరేనా? అలాగే. ఇప్పుడు కూడా నువ్వు నిద్రపోయావనుకుని నేను వెళ్ళాను. సరే సరే, వెళ్ళి పడుకోండి. సరే గంగా, జాగ్రత్త. పడుకుంటానులే. హలో నాన్నా, నేను అరుణ్ని. నాన్నా, ఇక మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. బిజినెస్ ఇప్పుడు బాగా ఇంప్రూవ్ అయింది. మనం అనుకున్న టార్గెట్ రీచ్ అవుతాం. అలాగా? పర్వాలేదే. బిజినెస్ బాగా ఇంప్రూవ్ అయిందని చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది అరుణ్. నాన్నా, మలేషియాలో మీరు ఈ కంపెనీని ఏ లక్ష్యంతో ప్రారంభించారో ఆ లక్ష్యం తప్పకుండా నెరవేరుతుంది నాన్నా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ కంపెనీ ద్వారా మాక్సిమం ప్రాఫిట్ ఎంత వీలవుతుందో అంత నేను ఎలాగైనా రాబడతానన్నా. నాకు నీ మీద నమ్మకం ఉంది. నువ్వింత నమ్మకంగా మాట్లాడుతుంటే నాకు నిజంగా ఎంతో సంతోషంగా ఉంది. నీ మాటల్లోనే కంపెనీ వృద్ధిలోకి వస్తుందని తెలిసింది. వెరీ గుడ్, వెరీ గుడ్. అరుణ్, నీకు చాలా టాలెంట్ ఉందిరా. నువ్వు నా కొడుకు అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. సరే సరే, కంపెనీని చూసుకుంటున్నట్టు ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకో. సరేనన్నా. టైం దొరికినప్పుడల్లా ఫోన్ చేస్తూ ఉండు, సరేనా? ఓకేనన్నా, చేస్తాను. రణమ్మా, ముగ్గు చాలా అందంగా వేశావమ్మా. నువ్వేం చేసినా అందులో ఓ కళ ఉంటుంది. నువ్వు చేస్తున్న ప్రతి పని కూడా మనసుకు తృప్తినిస్తుందమ్మా. థ్యాంక్స్ అయ్యగారు. నేను సంతోషంగా ఉండాలని నన్ను మీరు ఎక్కువగా పొగుడుతున్నారు. లేదమ్మా, నువ్వు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాను. నువ్వు ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అంతా మంచే జరుగుతోంది. అన్ని సమస్యలు తీరిపోతున్నాయి. అవునమ్మా, ఇప్పుడే మా వాడు ఫోన్ చేశాడు. బిజినెస్ బాగా డెవలప్ అవుతోందట. ఫోన్ వచ్చిందమ్మా. ఎవరు చేశారో చూడు. నా భర్త అయ్యా. నీ భర్త? నా కొడుకు నీ భర్త ఏదో చెప్పుకున్నట్టు ఒకే సమయంలో ఫోన్ చేశారే. భర్తను వెయిట్ చేయించుకో, తీసి ముందు మాట్లాడు. చెప్పండి. ఏంటి బిజినెస్ లో అద్దరు కొడుతున్నారట? నీకెవరు చెప్పారు? అది ఇప్పుడు మావయ్యకి ఫోన్ చేశారు కదా, అది వినే తెలుసుకున్నాను. ఏమండి, మీకు విషయం తెలుసా? ఏంటి? పాపమండి, మీరు అంత దూరం వెళ్ళి కష్టపడి బిజినెస్ చూసి ఇంప్రూవ్ చేస్తున్నారు. కానీ మావయ్య ఎక్కడ? నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి బిజినెస్ ఇంప్రూవ్ అయిందని నన్ను మెచ్చుకుంటున్నారు. ఎంత అన్యాయం! కష్టపడేది మీరు, పేరు నాకు. ఎలా ఉంది? నా భార్యకేగా పేరొస్తోంది. పర్లేదు పర్లేదు. అవును, నా కూతురు ఏమంటోంది? తన తాతయ్య పొగడ్డం ఇంతసేపు విని ఇప్పుడు వాళ్ళ నాన్న మాటలు వింటోంది. ఓ, తనెలా ఉంది? అల్లరి చేస్తోందా? బుద్ధిగా ఉంటుందా?
కొద్దిసేపు అలరి చేస్తుంది, కొద్దిసేపు బుద్ధిగా ఉంటుంది. నేను కూడా అలాగే ఉండేవాడినని మా నాన్న చెప్పేవారు. ఏమండి, మీ కూతురు మీలాగానే ఉంటుంది. తను ఎలా ఉంటుందో చూడాలనిపిస్తోంది. ఏమండి, మీరు అక్కడుండి నన్ను కష్టపెడుతున్నారు, మీ కూతురు ఇక్కడ ఉండి మిమ్మల్ని కష్టపెడుతోంది. అవునవును, నా నిద్ర చెడగొట్టేస్తోంది. తను ఎలా ఉంటుందో అని 50 డ్రాయింగ్స్ వేశానంటే నమ్ముతావా? చూస్తుంటే మీ కూతురు డ్రాయింగ్స్ తో ఎగ్జిబిషన్ పెట్టేలా ఉన్నారు. నా కూతురి డ్రాయింగ్స్ నేను చూసుకోవడానికి, మిగతా వాళ్ళ కోసం కాదు. సరేగాని రాత్రి మాట్లాడుతున్నప్పుడు ఎవరో వచ్చారని ఫోన్ కట్ చేసావు. ఎవరొచ్చారు? ఎవరో మీ మావయ్యట కదా, రాజకీయవాదట. ఆయనే వచ్చారు. ఆయన ఎందుకు వచ్చారు?